బ్రేకింగ్ న్యూస్ ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి. జగన్ ను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ కు విధ్వంసం సవ రాజకీయాలంటే ఇష్టమంటూ తన ర్యాలీలో కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శకు వెళ్లలేదని విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారు, ర్యాలీలు చేస్తారు. కానీ శవ రాజకీయాల కోసమే జగన్ పార్టీని స్థాపించారని ఆరోపించారు. నేతల పేరెంట్స్ ను తిట్టిన జగన్ ను కట్టడి చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డికి ఆయన విధ్వంసం అంటే ఆయనకి ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం. ఆయన పార్టీ ఒక ఎమ్మెల్సీ డిక్కులో శవం వేసుకుని వస్తే ఆయన భుజం తడతాడు. ఆయన ర్యాలీలో పోతే ఒకరో ఇద్దరో చనిపోతే పాపం కనీసం పరామర్శకు పోడు. పార్టీ నాయకుల్ని, వేరే పార్టీ నాయకుల్ని బూతులు తిడితే, తల్లిదండ్రులను అగౌరపరిస్తే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తాడు. పోయేటప్పుడు ఒకరో ఇద్దరు ర్యాలీలో చచ్చిపోవాలా. దీన్ని ఏమంటానంటే నేను మర్చెంట్ ఆఫ్ డెత్. శవ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందుకనే నేను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటాను. ఏపీ అసెంబ్లీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయని చెప్పాలి. జగన్ ను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ కు విధ్వంసం సవ రాజకీయాలంటే ఇష్టమంటూ కూడా వ్యాఖ్యానించారు సోమిరెడ్డి. తన ర్యాలీలో కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శకు వెళ్లలేదని విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తారు, ర్యాలీలు కూడా చేస్తారు. కానీ శవ రాజకీయాల పరంగా జగన్ పార్టీని స్థాపించారంటూ కూడా ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. జగన్ ను మర్చెంట్ ఆఫ్ డెత్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలంటారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తారాక స్థాయికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్దేశిస్తూ కూడా ఆయన మర్చెంట్ ఆఫ్ డెత్ కింద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చంపటానికి కోసమే, అలాగే జనాన్ని, కార్యకర్తలని, నేతల్ని చంపడం కోసమే ర్యాలీలు, యాత్రలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఘాటుగా విమర్శలు చేశారు. దాంతోపాటుగా తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులనే సరే, పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తల్లిదండ్రులపై ఎవరు విమర్శలు చేసినా నాన్ బెయిలబుల్ కేసు కింద సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయాలని చెప్పి కూడా సోమిరెడ్డి తన ప్రసంగంలో కోరారు. ఇక ప్రధానంగా చూసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు చేయడం, ఇబ్రహీంపట్నం ర్యాలీలు చేస్తున్న సమయంలో కూడా, అంటే జోగి రమేష్ నివాసానికి వెళ్తున్న సమయంలో కూడా ఇద్దరు చనిపోయిన సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు చనిపోవడంతో పాటు వారిని పరామర్శించలేదు, వారిని ఆదుకోలేదు, వారిని పట్టించుకోలేదు. గతంలో గుంటూరు వెళ్తున్న సమయంలో కూడా ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి కనిపించి, ఇట్లా జగన్ యాత్రలు, ర్యాలీలు చేస్తున్న సమయంలో కూడా నాయకులు, కార్యకర్తలు చనిపోతున్నా పట్టించుకున్న పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మర్చెంట్ ఆఫ్ డెత్ కింద సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు, యాత్రలు చేసేది కేవలం కార్యకర్తల్ని చంపడానికి అనే ఉద్దేశంతో కూడా ఆయన కీలకమైన అసెంబ్లీ వేదికగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా వ్యవహరించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన విమర్శల దగ్గర నుంచి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ నిత్యం పెరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.